నమస్తే, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యం. నిజాలాపూర్ బీజేపీ సర్పంచ్ అభ్యర్థి డిఎస్ మధుసూదన్. ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కేంద్ర ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని నిజాలాపూర్ బీజేపీ సర్పంచ్ అభ్యర్థి డిఎస్ మధుసూదన్ అన్నారు. తమ గ్రామంలో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించి ప్రజలకు నిరంతరం సేవ చేయడానికి ముందుంటారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతోనే గ్రామాలలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు సాధ్యమవుతున్నాయని ఆయన అన్నారు. తమ గ్రామంలో గ్రామ పెద్దలు, ఓటర్లు, యువకులు ప్రతి ఒక్కరూ తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సందర్భంగా డిఎస్ మధుసూదన్ కోరారు. నువ్వు మహేష్ కి చెప్తా, మహేష్ ఏమడు మహేష్ లోపలికి వచ్చి వేపిస్తా నీ కోటు, సరేనా? కింది నుంచి మూడోది ఏం లేదు, అది అన్న ప్రెస్ రిపోర్టరు గిన్నెలు కూర్చుందో. కింది నుంచి మూడో గుర్తేయాలి, బంతి గుర్తుంది. ఇంకా నువ్వు అడగకూడదు, లోపలికి పోయినాక బాల్ చూడాలి. ఇది బాగా గుర్తుంటుంది, మాకు చూసినప్పుడు గుర్తుపడతావుగా నువ్వు. కింది పై నుంచి చూడవద్దు, ఇది బాల్ సెంటర్ ఉంటది. నీకు డౌట్ ఏం లేదు, కింది నుంచి మూడో చూడాలి, పై నుంచి మూడో చూడకూడదు. మనం పైన చూడనే కూడదు, కింది నుంచి మూడో చూడాలి మనం. తర్వాత ఇందులో రెండోది ఉంటుంది స్టవ్, అంతే. తాతది స్టవ్ తెల్ల దాంట్లో వేయాలి, ఈ ఎర్ర దాంట్లో ఉంటుంది. ఓకే, రైట్ రైట్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, డికేఆర్ నమ్మ గారి నాయకత్వం, డికేఆర్ నమ్మ గారి నాయకత్వం, పవన్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు దేశం అంతటా పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, పార్లమెంటు సభ్యురాలైనటువంటి డికే అర్ణమ్మ గారి ఆశీర్వాదంతో ఈరోజు నిజాలపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ తరఫున బాల్ గుర్తున మేమందరం పోటీ చేస్తున్నాం. ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఎలక్షన్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ యొక్క కాంగ్రెస్ ఏదైతే చెప్తుందో ఈరోజు ప్రజలకు, దాన్ని అందరినీ మీరు గమనించగలగాలి. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది లేదన్న విషయాన్ని కూడా మీరు మరొకసారి గుర్తు చేసుకొని, ఈరోజు ప్రజల టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీకి ఈసారి ఓటు వేసి నరేంద్ర మోడీ గారి ఆశయాన్ని నిర్వహిస్తున్నటువంటి మేమందరం ఆశయ సాధనకు పనిచేయడానికి ముందుకొచ్చినాం. మీ అందరి ఆశీర్వాదం కావాలి మాకు. జై హింద్.